ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానము ఏబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. ప్రియ సహోదరి సహోదరుడా, నేనెందుకు పనికిరాను, ఎవరికి నా అవసరం లేదని చింతిస్తున్నావా? ఒకానొక తోటలో అనేక రకాల చెట్లున్నాయి. అవన్నీ కాయలతోనూ పువ్వులతోనూ చక్కని ఆకులతోనూ ఉన్నాయి. ఒక దినాన తోటమాలి తోటంతా కలయి చూస్తూ తిరుగుతూ ఉండగా ఒక చెట్టు ఏడుస్తూ కనిపించింది. తోటమాలి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రేమతో ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఏడుస్తూ ఆ చెట్టు, కొన్ని చెట్లు ఆకులు పువ్వులు కాయలు అందరికీ ఉపయోగపడుతున్నాయి, కానీ నా ఆకులు పువ్వులు కాయలు ఎవరికీ పనికి రావడం లేదు అని అంది. అదే పత్తి చెట్టు. అప్పుడు తోటమాలి, ఇందుక నువ్వు ఏడ్చేది? కొన్ని సంవత్సరాల తరువాత నీ అవసరం అందరికీ వస్తుంది అని ఓదారుస్తాడు. ఆ చెట్టు నుండి తీసిన దారంతోనే ఇప్పుడు మనం ధరిస్తున్న బట్టలు. మన తోటమాలి అయిన దేవుడు మనలను వృధాగా భూమి మీదకు పంపడు అనే సత్యాన్ని గ్రహించాలి. ఆయన చేసేది ఏది కూడా నిష్ఫలము కానేరదు. గాడ్ బ్లెస్ యూ.